చెప్పండి సార్. ఇంతవరకు మీ పేరు ఎవరికి తెలియదు. మీ పేరేం పేరు? పేరా? నాదే. నాకు ఎలాంటి పేరు లేదండి. అదేం సార్, మీ అమ్మా నాన్న మీకు ఏ ఏ పేరు పెట్టలేదా? నేను పుడితే సంతోషించే తల్లి లేదు, పెరిగితే గర్వపడే తండ్రి లేడు, నాతో ఆడుకునే అక్క చెల్లెళ్ళు లేరు, తోడుగా ఉండే అన్నదమ్ముళ్ళు లేరు. ఆకలిస్తే నేల వైపు, దాహం వేస్తే ఆకాశం వైపు చూసేవాడిని. ఎవరైనా దయతలిచి ఒక ముద్ద పెడితే కడుపు నింపుకొని ఆ కాలాన్ని గడిపేసేవాడిని. నా జీవితం ఎలా ఉండేదంటే రోడ్డమ్మటి కుక్క బతుకునేమో. ఎందుకంటే కనీసం దానికి తినడానికి ఏమన్నా దొరుకుతుంది. నాకు కొన్నిసార్లు అది కూడా దొరకదు. అణువున అవమానాలే. నన్ను ఎంతోమంది కొట్టిన వారు ఉన్నారు, తిట్టిన వారు ఉన్నారు. ఈ సమాజంలో అనుక్షణం భయపడుతూ జీవిస్తున్నాను. చిన్న చిన్న ఆనందాలతో మురిసిపోతూ ఉండేవాడిని. చూసి వచ్చినగా ఏ దారి లేదు అది మాగా అసలు సొసైటీలో వచ్చకూడదు కాబట్టి పంపించేసారు. నాకు ఆకలిస్తే నా దిక్కు చూసేవాళ్ళే ఉండరు. కొన్నిసార్లు కడుపులో ఏదో నొప్పిగా ఉండేది. ఆ నొప్పి తట్టుకోలేక ఎన్నోసార్లు చనిపోదాం అనుకున్నా. కానీ నేను ఎందుకు బతుకున్నానా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కట్టుతుంటే, పేదవానికి ఉన్న నీడ నేల కూలి చెదురుతుంటే, ఇదే నా దేశం మారిన తీరు చూడవే పేదల కలిపోరు. రాజ్యములో రాజకీయ జెండాలు తప్ప మరేది మారలే. అడగవే అమ్మా, ఈ భారతదేశం వెలుగుతుందట. అడగవే అమ్మా. కలిగినోళ్ళ కలికి మేడ, మేడకెదుటే మురికివాడ. కారులోన దొరల జోరు, కాలే కడుపుతో తిరుగునొకరు. ఇవే నా మార్పుకు ఆనవాళ్ళు, అప్పులతో నెత్తిన ఎత్తిరి రాళ్ళు. కోట్లలో మునుగుతున్న దేశాన్ని నేను ప్రశ్నిస్తే నేరమే. అడగవే అమ్మా, ఈ భారతదేశం వెలుగుతుందట. అడగవే అమ్మా.
కర్మకాలి వ్యాధులొస్తే కర్మకాండే గగనమాయే, మధ్యతరగతి మనిషి బతుకు దవాఖానలో దహనమాయే. ప్రాణముకు విలువన్నదే లేదమ్మ, ఓటుకే పరిమితమైనదే జన్మ, మార్పుకు పునాదోలే ఈ శవాలన్నీ వేస్తారో అడగవే అడగవే అమ్మా, ఈ భారతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా. చివరి దశలో ప్రజాస్వామ్యం చెదిరిపోయే ప్రజాస్వప్నం, చిగురు తొడిగే దశలో దేశం శిథిలమవుతున్న మాట సత్యం. అర్థమే లేనిది భారతవని రుణాలకు పెట్టిన పేరైందమ్మా, శ్మశానమైన ప్రశాంతమెంతో మన దేశము ఘోరమే అడగవే అమ్మా, ఈ భారతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా. మీరడిగితే ఏమంటారో అడగవే అమ్మా.